నమస్తే. ఇవాళ మైబాద్‌కి సంబంధించి ఏదైతే కేటీఆర్ ధర్నాకి మద్దతు ఇవ్వలేదో అక్కడ కేటీఆర్ ధర్నాకి పర్మిషన్ లేవు. వాటిపైన మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేతలున్నారు. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు? మైబాద్‌కి సంబంధించి పర్మిషన్స్ ఇవ్వలేదు. ప్రజలకు సంబంధించిన అంశం కోసమే పెట్టినట్టు తెలుస్తా ఉంది. దీనిపైన మీరేం చెప్తారు? ఈ ముఖ్యమంత్రి గతంలో ఎలక్షన్ల ముందు ఏదైతే హామీ ఇచ్చిండో, మేము నాయకులకి స్వేచ్ఛ ఇస్తాం, మళ్ళీ ఇదేనా 144 అనడమే మీ స్వేచ్ఛనా? మీరు దమ్ముంటే ఖచ్చితంగా పర్యటనకి మీరు పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్నామని చెప్పి మీరు ఏదైతే సంవత్సరం గడిచిందని చెప్పి ఏదైతే విజయోత్సవ సభలు చేస్తారో, మళ్ళీ మేము కూడా అదే పోతే ప్రజలు మమ్మల్ని నమ్ముతారా, మిమ్మల్ని నమ్ముతారా, మీరు దొంగలా లేకపోతే మేము చెప్పేది అబద్ధమా తేలుస్తారు కదా, ప్రజలే తేలుస్తారు కదా. మీరు పర్మిషన్ ఇవ్వండి. మీరు ఎక్కడికక్కడ మా నాయకులను అంచివేయడం, ప్రజల పట్ల మా మా సౌండ్ ఏదైతే రావద్దని మీరైతే అంచివేస్తున్నారో, ఖచ్చితంగా మా గొంతును మేము ఖచ్చితంగా వినిపిస్తాం. ఈ తెలంగాణ తెచ్చిన బిడ్డలుగా, ఈ తెలంగాణ కోసం పోరాడిన బిడ్డలుగా మేము ఖచ్చితంగా రాష్ట్ర పర్యటన ఖచ్చితంగా మేము వెళ్తాం. ఎక్కడైనా మహబూబాద్ ప్రజలకు కూడా, అక్కడ ఉన్న రైతులు కూడా మోసపోతురు. ఎందుకంటే ఎక్కడ కూడా పత్తి కొనడం లేదు. పత్తి మార్కెట్లలో మొత్తం పత్తి నిలబడబడి ఉంది. ఎవరు కూడా ఒడ్లు కొనడం లేదు. మన ఏదైతే కేసీఆర్ గారు రాగానే రైతాంగానికి కాళేశ్వరం నీటిని అందించి సంవత్సరానికి 90 పంటలు ఎలాగైతే 90 లక్షల పంటలు ఎక్కడైతే వండిన ఎకరాల పంటలు వండినాయి, అవన్నిటిని కూడా సేకరించి రైతు వేదికలను పెట్టి ఒడ్లు కొని అవన్నీ కూడా ఎప్పుడు కూడా రైతాంగం పక్షాన్నే ఉండే. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా మొన్న పక్క రాష్ట్రం మహారాష్ట్రలో కూడా పోయి రైతులకు 500 బోనస్ ఇస్తున్నాం, దివాళీకే ఇస్తున్నాం అని చెప్పి మోసం చేసిన ముఖ్యమంత్రి, అవే అక్కడ ఎలక్షన్లో పోయి అక్కడ రైతాంగాన్ని కూడా మోసం చేస్తూ ఈ కాంగ్రెస్కి కొమ్ము కాసేలా ఆ అభివృద్ధి ఏదైతే శంకుస్థాపనలు చేస్తుండో అలా కూడా అవినీతి చేసి ఢిల్లీకి ఏదైతే ముడుపులు అంతా కడుతున్నాడో ముఖ్యమంత్రి, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తు, ఇది తెలంగాణ ప్రజలకే చెందాలి, అందుకే తెలంగాణ పార్టీ ఉద్భవించింది, యుద్ధమాలు చేసిందే దానికి. ఈరోజు మా నాయకుల గొంతు నొక్కాలనుకుంటున్నాం. మొన్న కూడా వరంగల్లో మొత్తం నల్గొండ నియోజకవర్గ సంబంధించిన నాయకులను అరెస్ట్ చేయడం కానీ, వరంగల్లో కానీ ఓరుగల్లు సంబంధించిన నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తున్నావు అంటే ఖచ్చితంగా మేమే పోరాడుతున్నాం. మళ్ళీ బీజేపీ నాయకులకు ఆ సోయి ఉందా? మళ్ళీ బీజేపీ నాయకులు ఎందుకు పోరాడతలేరు? ఎందుకు రైతు అయిపోయిన సబ్జెక్టుకి వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు రైతుల అంశం మీద ప్రోగ్రాం జరిగితే మొన్న మూసి నిద్ర చేస్తారు. మళ్ళీ మూసి నిద్రలు చేయాలనుకుంటే హైడ్రా అని రంగనాథ్ గారు ఎప్పుడైతే బుల్డోజర్లో తీసుకొచ్చిరో, మీరు బుల్డోజర్కి ఎదురుగా పోయి వండుకునేటుండే కదా బీజేపీ నాయకులు. అంటే అప్పుడు సోయి లేదు. అయిపోయిన దాన్ని ముంగట్టు ఏదో వేసుకొచ్చి ప్రజలని డైవర్షన్ చేసి కాంగ్రెస్ నాయకులకి కొమ్ము కాసేలా ముఖ్యమంత్రికి నేరుగానే బీజేపీలు కూడా మొత్తం సహకరిస్తారు ఈ రాష్ట్రంలో. మీది ఏదైతే ఉందో, మీ చీకటి ఏదైతే సంసారం ఉందో అది మేము ఖచ్చితంగా అది కూడా మేము బయట పెడతామని తెలియజేస్తున్నాం. ఇంకో అంశము, ఏ మీటింగ్ పెట్టినా, ఏ సభ పెట్టినా కూడా కేసీఆర్ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దీని పట్ల మీ స్పందన? అదే మొన్న మీటింగ్ 45 నిమిషాలు ఆయన ప్రసంగం సాగితే అందులో 50 సార్లు మా గౌరవ కేసీఆర్ గారి పేరు తీసుకోవడం జరిగింది. రామునికి హనుమంతుడు భజన ఎలా చేస్తాడో అలా అనునిత్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రామ భజన చేసినట్టు కేసీఆర్ గారు భజన చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కేటీఆర్ గారు కానీ శోభమ్మ గారు కూడా రోజుకి అన్నిసార్లు అయిన పేరు ప్రస్తావిస్తారో లేదు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనునిత్యం బుక్క తినేటప్పుడు కూడా మాకు తెలిసిన సమాచారం మంత్రుల పట్ల కేసీఆర్ గారి పేరు తలవంది ఈయన రోజు పూట 2 గడవడం లేదు. అదే జరుగుతుంది అనునిత్యం. ఇక ప్రజలేడ మర్చిపోతారు నాయన. నువ్వు ఏదో కేసీఆర్ గారిని నేను తీసి వాడేస్తా, ఈకలాగా వాడేస్తానంటే ఈ రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రి నువ్వు ఉండొచ్చు, ఇంకా తరాలు మారే కొద్దీ ఇంకా ముఖ్యమంత్రులు రావచ్చు, ముఖ్యమంత్రుల పేరు మారవచ్చు, కానీ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్ గారు చిరస్థాయిగా ఉండిపోతారు ఖచ్చితంగా. ఈ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఎల్లకాలం, అది ఎన్ని తరాలు మారినా ఎన్ని జనరేషన్లు వచ్చినా ఎప్పటికీ కూడా కేసీఆర్ గారి పేరు అలాగే పదిలంగా ఉంటుంది. ఎందుకంటే సెక్రటేరియట్ కట్టిన ఇవన్నీ ఎవరు కట్టిరని కూడా రేపు ఎంక్వైరీ చేసి ఈ ఘనత కేసీఆర్ గారికే చెందుతుంది. నువ్వు నడిచే హైవేలు కానివ్వండి, నువ్వు కూర్చున్న సెక్రటేరియట్ కానివ్వండి, నీ ముంగట కనిపించే ఏదైతే జ్యోతి, ఏదైతే అమరవీరుల జ్యోతి ఉందో అది కూడా కేసీఆర్ గారు కట్టించిన గతి. ఏదైతే అంబేద్కర్ గారి స్టాచ్యూ, నీవైతే దళితుల పట్ల ఈ రాష్ట్రంలో ఎంత అన్యాయం జరుగుతుందంటే గిరిజనుల బిడ్డ పట్ల కూడా అంబేద్కర్ గారికి కూడా నివాళులు అర్పించే సోయిలేని ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే నువ్వు రెడ్డి కాబట్టి ఒక గతంలో టీడీపీలో ఉన్నప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చూసిన, మా ఇంటి ముంగటికని దళితులు నడుచుకుంటూ పోతే చెప్పులు చేలా పట్టుకొని నడుచుకుంటూ పోవాలి. అదే అహంకారాన్ని నువ్వు ఇంకా కొనసాగిస్తున్నావా? ఆ అహంకారంతోనే ఈరోజు ఏదైతే 125 అడుగుల ఏదైతే అంబేద్కర్ విగ్రహం సెక్రటరీ వద్దనే కొలువు తీరిందో, నీకు ఇంత ఈ సంవత్సరం పాలనలో ఒక్కరోజు కూడా నీకు సమయం దొరకలేదా ముఖ్యమంత్రికి అక్కడ పోయి ఆయనకి నివాళులు అర్పించే విధంగా?
మేమనే ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. మేము పెట్టిన దళిత బంధు స్కీమ్ని కూడా నువ్వు దాన్ని ఆపివేశావు. మళ్ళీ దళితులకి నువ్వు ఏ పట్ల ప్రేమ ఉందని కూడా ముఖ్యమంత్రి తెలపాలి. ఇంకోటి సంవత్సర పాలనని విజయోత్సవాలు చేసుకోవాలని ప్రభుత్వం అంటాం. దీనిపైన మీ స్పందన? అదే అయ్యా, నువ్వు ఏం సాధించినావు, నువ్వు ఏం మొరగదీసినావు అని రాష్ట్రానికి? ఎక్కడ విజయోత్సవ సభలు అంటే నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసినావా? దేవుళ్ళ పైన ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ పైన ఒట్లు పెట్టి ఈరోజు మొత్తం అందరినీ మోసం చేసి గుడిలను కూడా అపవిత్రం చేసి తెలంగాణ ప్రజలు ఆశపడ్డరు. వాళ్ళని నెట్టేట ముంచేసి ఏం ముఖం పెట్టుకొని విజయోత్సవ సభలు చేసురు. ఎందుకు అబద్ధాలు? మహిళలకు 2000 వేసిరా, 1,00,000 తులం బంగారం యాడ్ చేసి ఇచ్చిరా, 500 గ్యాస్ ఇస్తాన్నారు ఇచ్చిరా, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా? ఎక్కడ కూడా ఏ ఇంప్లిమెంటేషన్ లేదు. ఏదైతే ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చిరు అది ఇంప్లిమెంటేషన్ లేదు. కేవలం తెలంగాణ సొత్తుని కొల్లగొట్టాలి, ఢిల్లీ పెత్తనం చేస్తున్న నాయకులకి ఈ సొత్తును అంటబెట్టాలి. పక్క రాష్ట్రాలలో ఎలక్షన్లకు డబ్బు లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారింది. మొత్తం ఇక్కడ నుంచే డబ్బులన్నీ కూడా పక్క రాష్ట్రాలకు తరలుతున్నాయి. ఖచ్చితంగా మరొకసారి ప్రజలు రాబోయే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ జమ్లీ కూడా అంటున్నారు 1 నేషన్ 1 ఎలక్షన్ వచ్చినా కూడా ఖచ్చితంగా మళ్ళీ అధికారం వచ్చేది మేమే. ఎందుకంటే ఇక్కడ 8 ఎంపీలను పంచుకొని కూడా కేంద్రం నుంచి ₹1 తేలే, మెడికల్ కాలేజ్ తేలే. మనమే సొంతంగా ఆనాడు ముఖ్యమంత్రి గారు ఉండి 33 జిల్లాలలో 33 ఏవైతే మెడికల్ కళాశాలలు కట్టారో ఆ ఘనత కూడా కేసీఆర్ గారు. మీరు నిర్మించండి. మీరు సంవత్సర పాలనలో ఇక్కడ కూడా విధ్వంసం చేసిరు తప్ప, ఉన్న ఇల్లులు కూలగొట్టిరు తప్ప మీరు కొత్తగా ఏదో చేసింది లేదు. మేము కట్టిన దానికే ఈరోజు కాళోజీరావు గారు కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ఏమన్నా కానీ మేము కంప్లీట్ చేసిన దానికి మీరు రంగులద్ది ఈరోజు ఇనాగ్రేషన్లు చేస్తారు. మీరు కూడా అట్లాంటివి నిర్మించండి ఖచ్చితంగా. మేము ఎట్లా అంటే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్ట్ 1,00,000 కోట్లతో చేస్తే మీరు అవినీతి అన్నారు. మళ్ళీ మేము తాగే నీరుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు మూసీ నదిలో 1,50,000 కోట్లు వేస్తామంటున్నారు కదా. మళ్ళీ అదే వరకు ఉపయోగం ఉంది? మీలాంటి పెద్ద పెద్ద బిల్డర్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకే కేవలం ఉపయోగపడుతుంది తప్ప ప్రజలంతా కూడా దానివల్ల నష్టపోయారు. నీ అన్నట్లనో నష్టపోలేదు. నీ అన్నకు నోటీస్ పంపించినావు, నీ అన్న కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే నీ అన్న బాగుపడ్డాడు. మళ్ళీ పేద ప్రజల ఇల్లులు మాత్రం అన్యాయంగా కేవలం 24 గంటలలో వాళ్ళ ఇంటి మీదకి హైడ్రా తీసుకుపోయి తెలంగాణను మొత్తం విధ్వంసం చేశావు. రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలైపోయింది. మొత్తం అసలు టెస్లా అనే కంపెనీ కూడా వాళ్ళు ఎంచుకోవడంలో మొదటి 5 రాష్ట్రాల్లో తెలంగాణ లేనప్పుడు మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే అంత పెద్ద కంపెనీ మన రాష్ట్రానికి వచ్చినుంటే 1500 మందికి ఉపాధి కలుగుతుండే. ఖచ్చితంగా ఇక్కడ చదువుకున్న పిల్లలకి జాబ్ వస్తుండే 1500 మందికి. కనీసం ఆ లిస్టులో కూడా మనం లేనందుకు చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క విజయోత్సవ సభ అని నేను అనుకుంటున్నా. ఇదే మీ విజయం. ప్రజల ఏడుపులు ఆర్ధనాదాలే మీ విజయ సభ. ఇక్కడి వరకు ఒక ఐటీ రంగాన్ని కూడా ఒక కంపెనీ కూడా తేలేరు. ఇదే మీ విజయోత్సవ సభలుగా మీరు ప్రకటించి ప్రజల చెంతకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. లగచర్ల ఇష్యూ బీఆర్ఎస్ చేపించిందని చెప్పి ప్రభుత్వం కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు బ్రదర్ ఒక యువ నాయకులు? అది ఏదో వాళ్ళకి కొన్ని ఛానళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి అలా ఒక 50 మందిని అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి అన్న మళ్ళీ ఏ రాజ్యాంగ పదవులు ఉండో అక్కడ పోలీస్ వాళ్ళతో మాట్లాడి కొంతమందిని రిలీజ్ చేసి కేవలం బీఆర్ఎస్ నాయకులని అరెస్ట్ చేసే విధంగా చేసి వాళ్ళపైన 3rd డిగ్రీ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా అక్కడ నెట్ ఆఫ్ చేసి అర్ధరాత్రి ఒక మన్మడిని, ఒక భర్తని, ఒక కొడుకుని ఇంట్లలోకైనా అరెస్ట్ చేసుకో ఈరోజు వాళ్ళపైన ఏదైతే చిత్రహింసలు ఎక్కడైతే పెట్టిరో ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇంత వ్యతిరేకత ఉంటే మళ్ళీ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి కూడా మేము ఆవేదన పడుతున్నాం. మా రాష్ట్ర నాయకుడు ఏదైతే తెలంగాణ ఏదైతే నీళ్లు నిధులు అని ఏదైతే మా కేసీఆర్ గారు ఏదైతే కష్టపడి సాధించిన రాష్ట్రాన్ని అయిన ముంగటనే ఇలా ఎస్సీ వర్గాల పైన రెడ్డి పెత్తనం ఏదైతే జరుగుతుందో ఆ నియోజకవర్గంలో వారు కూడా చాలా చింతిస్తూ బాధపడుతున్నారు. ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంకి వచ్చినప్పుడు అదే నరేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా కొడంగల్లో ఇదే ముఖ్యమంత్రిపై ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మళ్ళా ప్రజలకు అవే భూములు ఎక్కడ పోకుండా ఈ 4 ఏళ్ల పాటు ఆ ఫార్మాసిటీ కంపెనీని అల్లుడికి ఏదైతే అంటగట్టాలనుకుంటున్నామో దాన్ని కూడా ఆపి ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం. ప్రజల పక్షాన్నే ఉంటాం. అవసరమైతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా పోయి ఆ 1300 ఎకరాలు ఏదైతే స్థలం ఉందో అక్కడనే మేము కూడా ధర్నా చేస్తాము. ఇది జాతీయ స్థాయి వరకు వెళ్ళాలని చెప్పి ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళి ఎస్సీ ఎస్టీ ఏదైతే కమిషన్ ఉన్నాయో వాళ్ళని కూడా కలవడం జరిగింది. హ్యూమన్ రైట్స్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని జాతీయ స్థాయిగా మేము కూడా ప్రకటించాం. ఎందుకంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ నాయకులు ఎవరు చెప్పుకుంటారు? వాళ్ళు ఏదైతే గిరిజన ప్రజలు ఉన్నారో నాయకులుగా మాకే కదా చెప్పుకుంటారు. నాయకుడు అక్కడ చెప్పేదే ధైర్యం. అదే ధైర్యాన్ని అక్కడ మా పట్నం
నరేందర్ రెడ్డి గారు తెలపడం జరిగింది. ఆ ధైర్యాన్ని ఇచ్చిర్రు వాళ్ళు. అంతేగాని ఏదో అధికారుల పైన దాడి చేయమని కాదు. వాళ్ళు నాయకుడు అనేవాడే ధైర్యం ఇచ్చేటోడు. ఆ ధైర్యాన్ని ఇచ్చిండు. దాని పట్ల అక్రమమైన అరెస్ట్ చేసిర్రు. అల్ల కూడా కేటీఆర్ గారి పేరుని చేర్పించి వారిని కూడా అన్యాయమైన అరెస్ట్ చేద్దామనుకోరు. కానీ అది చెల్లదు. ఇది రాష్ట్రానికే ఏదైనా ముఖ్యమంత్రి పైన కూడా ఇది చెల్లుబాటు కాదని చెప్పి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయలేరు. కానీ వాళ్ళు కూడా ప్రిపరేషన్ జరుగుతుంది. మీరు అరెస్ట్లో కూడా సిద్ధంగా అండి. ఈ అరెస్ట్ అయినా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న తెలంగాణ సైన్యం అంతా కూడా భారతీయ రాష్ట్ర సమితి ఏదైతే సైన్యం ఉందో ఖచ్చితంగా రోడ్లపైనకి వస్తుంది. గట్టిగా పోరాడతాం. మీరు ఇంత దృష్టిది ఆ 144 సెక్షన్ ఏదైతే పెట్టి ఈరోజు మీరు ఏదైతే పర్యటన అడ్డుకురో ఇది సిగ్గుచేటు. మీకు నిజంగా దమ్ము ధైర్యం మీరు ప్రతి పథకాన్ని ప్రజల చెంతకు వెళ్తుంది అన్నప్పుడు మీరు ధైర్యంగా మీరు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.